గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం క్రియేషన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఈఎఫ్ఎస్ ని ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇక్కడ చూసుకుందాం. దాంట్లో ప్రాక్టికల్ గా నేను ఇక్కడ అమెజాన్ అకౌంట్కి వెళ్తున్నా. సో ఇక్కడ ఈఎఫ్ఎస్ అని సెర్చ్ చేసుకోండి. ఈఎఫ్ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇలా క్రియేటివ్ ఫైల్ సిస్టమ్ ఉంది. క్రియేటివ్ ఫైల్ సిస్టమ్ క్లిక్ చేసుకున్నాం. సో ఇక్కడ కస్టమైజ్ తీసుకుంటాం. సో ఆప్షన్స్ వస్తాయి. నేమ్ ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ ఈఎఫ్ఎస్ స్టోరేజ్ అని తీసుకుంటాం. అయితే ఈఎఫ్ఎస్ సిస్టమ్ అని తీసుకుంటాం నేమ్. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే రీజనల్ వన్ జోన్ ఉంది, స్టాండర్డ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్టయితే రీజనల్ తీసుకుంటే మనం మల్టిపుల్ జోన్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వన్ జోన్ యూజ్ చేసుకుంటే ఓన్లీ వన్ జోన్ మాత్రమే, ఒక జోన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ ఏమైనా బ్యాకప్ తీసుకోవాలంటే ఆటోమేటిక్గా బ్యాకప్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ 30 డేస్ 90 డేస్ తీసుకోవాలంటే చూసుకోవచ్చు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎనేబుల్ చేసుకోవాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, ప్రో మోడ్. త్రోట్ మోడ్ ఎందుకు చేసుకుంటాం అంటే ఇక్కడ ఎన్హాన్స్డ్ రోస్టింగ్. ఎన్హాన్స్డ్ యూజ్ చేసుకుంటాం, బ్రెస్టింగ్ యూజ్ చేసుకుంటాం అంటే ఎన్హాన్స్డ్ యూజ్ చేసుకుంటాం. ఎలాస్టిక్ రికమెండ్ ప్రొవైడ్ అయింది. ఏమైనా ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలంటే మనం ట్యాగ్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ట్యాగ్స్ ఏంటి, నేమ్ ఈక్వల్ వాల్యూ ఏం తీసుకుంటాం ఇక్కడ నేను ఈఎఫ్ఎస్ సిస్టమ్. ఓకే. సో సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ అవైలబుల్ జోన్స్ అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మౌంట్ టార్గెట్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే 1A 1B 1C అని నేను 3 సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్గా నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్నాం వన్స్ అగైన్. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఏపీఎస్ ఫైల్ సిస్టమ్ జనరల్ పర్పస్ ఎలాస్టిక్ టోటల్ మనకి విపిసి డిఫాల్ట్ ఐడి రీజనల్ ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాం. క్రియేట్ క్లిక్ చేయగా నాకు ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయింది. ఇక్కడ ఒక ఐడి జనరేట్ అయ్యింది, 0 బైట్స్ ఉంది. రీప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం. సో వన్స్ రీప్లేస్ చేసుకుంటే మనకి ఇక్కడ అవైలబుల్లోకి వచ్చింది కదా. ఇలా మనం ఎలాస్టిక్ అయిపోయింది డిలీట్ చేసుకుంటాం. ఒకవేళ డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమేమి ఆప్షన్ చెక్ చేసుకుని ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్కి వెళ్ళి ఏమన్నా మెటీరియల్ సైజ్ ఏమైనా ఉన్నాయా, 6 kb ఇట్లా చెక్ చేసుకోవచ్చు. మానిటరింగ్ ఏమైనా అయినాయా, డిస్ప్లే మోడ్, మానిటరింగ్ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ మనకి చూపిస్తుంది. సో నెక్స్ట్ ట్యాగ్స్ ఏమైనా ఉన్నాయా, ట్యాగ్స్ అనేసి ఫైల్ సిస్టమ్ ఎనేబుల్ చేసుకున్నాం. ఫైల్ సిస్టమ్ పాలసీస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. సో యాక్సెస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయని ఇక్కడ మనం క్రియేట్ యాక్సెస్ పాయింట్ క్రియేట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ సంబంధించిన ఏమైనా మౌటింగ్ అయినాయని చెక్ చేసుకోవచ్చు. రీప్లికేషన్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే రీప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటాం. ఇలా ఒక ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఇలా ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఫర్ ఎనీ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. డెవోట్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకుంటే గంటా కమ్యూనికేషన్ బయటకు వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.